ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ వ్యాసప్రోక్తమైనటువంటి శ్రీ మహాభారతంలో ఆది పర్వంలో మనం ఇవాళ ఉపపర్వమైనటువంటి పౌలోమ పర్వంలో మనం ప్రవేశిస్తున్నాం. దీనికన్నా ముందు ఒక్కసారి పరమాత్మను నోరారా ధ్యానం చేసి సద్గురు పరంపరలను ఒక్కసారి తలుచుకుని ఇవాల్టి కథాక్రమంలోకి మనం వద్దాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. నిన్నటి రోజున మనం పౌష్య పర్వంలో జనమేజయ చక్రవర్తి దగ్గరికి వచ్చినటువంటి ఆ మహానుభావుడు, ఓ మహారాజా, నీ తండ్రి యొక్క మృతికి కారణమైనటువంటి ఆ తక్షకుణ్ణి నీవు తప్పనిసరిగా శిక్షించాలి, ఈ విషయమై ఆలోచించు అని కదా చెప్పాడు ఆయన. ఇలా ఎప్పుడైతే నీవు చేస్తావో అప్పుడు నీ తండ్రికి ఆత్మశాంతి కలుగుతుంది. పుత్రుడుగా నీవు నీ యొక్క ధర్మాన్ని నెరవేర్చిన వాడవవుతావు అని చెప్పి అతడు చెప్పేప్పటికల్లా జనమేజయ చక్రవర్తి కూడా తమ యొక్క పెద్దలందరినీ కూడా రప్పించి విన్నారు అని చెప్పుకున్నాం. ఇవాళ మనం పౌలోమ పర్వంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ కథావృత్తాంతమంతా కూడా నైమిషారణ్య క్షేత్రంలో సత్రయాగం చేస్తూ ఉన్నటువంటి శౌనకాది మహామునుడు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి మహానుభావుడైనటువంటి సూతుల వారు రావడం, అలా వచ్చినటువంటి ఆయన పేరు మనం చెప్పుకున్నాం, సూతుడు అన్న మాట వారికి ఉపనామం. ఆయన అసలు పేరు ఉగ్రశ్రవసుడు అని పేరు. అంగో అలాంటి ఆ మహానుభావుడు వచ్చారని అక్కడికి ఒకరోజు పూర్తయింది. ఏది, వారు వచ్చిన తర్వాత రోజు మధ్యాహ్నం మరలా యాగానికి సంబంధించినటువంటి కార్యక్రమం మొదలవడానికి ముందు కొంత విరామం ఉంటుంది. ఆ విరామంలో వారు తిరిగి మరల వినడానికి సంసిద్ధులవుతారు. అప్పుడు మళ్ళా ఆ సూతుల వారు అన్నారట, ఓ మహర్షులారా, ఇప్పుడు మీరు ఏం వినాలనుకుంటున్నారు, నేను ఏం చెప్పాలి అని అడిగారు. ఆ శిష్యులు ఎంత గొప్పవారో మనకు తెలుస్తుంది. వారన్నారు అందరూ కూడా, ఓ మహానుభావ సూతుడా, మా గురువుగారైనటువంటి శౌనకుల వారు చాలా ప్రభావం కలిగిన వారు, బ్రహ్మవేత్త, నిఖిల పురాణాలు కూడా తెలిసినవాడు, వేదవేదాంగ తత్వజ్ఞుడు. అలాంటి ఆయన ఇప్పుడు ఆయన యొక్క ఆశ్రమం లోపల అగ్నికార్యంలో ఉన్నాడు. అగ్నికార్యము అన్న మాటకు అర్థం ఏంటంటే నిత్యానుష్ఠానాలు, నిత్యాగ్నిహోత్రాలు. ఇది అందరికీ విధాయకమైనటువంటి విషయం. అలాంటి నిత్యానుష్ఠానంలో ఉన్నారు. కాసేపట్లో వారు వస్తారు. అప్పుడు వారు ఏం చెప్పమంటారో అది చెప్తురు కానీ అన్నారు వీళ్ళు. ఇదే మామూలుగా మనలాంటి వాళ్ళు ఎవరైనా పెద్దలు వచ్చి ఏమైనా చెప్పమంటారా అంటే గురువుగారితో సంబంధం లేకుండా మనం ఏం తెలుసుకోదలుచుకున్నామో అది చెప్పేయమని అంటాం. కానీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే
గురువుగారు వచ్చిన తర్వాత వారు ఏం అడుగుతారో దాన్ని మీరు చెబుదురు గాని మహానుభావ అన్నారు. ఆ తర్వాత ఈ సూతుల వారు అన్నారట, అలాగే ఆ మహానుభావుడు వచ్చి కూర్చున్న తర్వాత వారు ఏమడుగుతారో అవి ఈ సూతుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు అని వినయపూర్వకంగా చెప్పాడు ఆయన. ఆ తర్వాత శౌనక మహాముని వచ్చారు. వచ్చి ఒక ఉన్నతాసనం మీద కూర్చున్నారు. ఏమేం చేశారో ఆయన ఇక్కడ చెప్పారు. యథావిధిగా తన యొక్క నిత్యానుష్ఠానం పూర్తి చేసుకున్నారు. నిత్యానుష్ఠానం అంటే ఉదయం సంధ్యావందనం దగ్గర నుంచి ఆ తర్వాత పితృమేధము, బ్రహ్మమేధము, ఇలా వరుసగా అనుష్ఠానాలన్నీ చెప్పబడ్డాయి మనకి. ఇవన్నీ అయిన తర్వాత భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము, ఇలాంటివన్నీ కూడా. దీనిలో మనం భూతయజ్ఞం చేస్తున్నామా? అది కూడా మానేశాం. భూతయజ్ఞం అంటే మీకు గుర్తుందో లేదో, ఇదివరకు మన ఇంటి ముందు గుల్ల ముగ్గుతో పోత పోసేవారు. దానితో పాటుగా ఏం కలిపేవారంటే బియ్యం నూక కలిపేవారు. బాగా మందంగా ఉన్న నూక కలిపేవారు. గుల్ల ముగ్గు వల్ల వచ్చేటువంటి ఉపయోగం, ఈ బియ్యం నూక వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటి అంటే, ఇదివరకు అందరము కూడా పాకల ఇళ్లలోనే ఉన్నాం. ఒకానొక కాలంలో మహారాజ భవనాలు మాత్రమే పెద్ద పెద్ద భవంతుల్లో ఉండేవి. మనమందరము మామూలుగానే ఉన్నాం. అప్పుడు చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా మట్టితో ఉండేది. ఇల్లు కూడా మట్టిని పేడ కలిపిన తర్వాత అలిగినటువంటి ఇళ్లలోనే ఉన్నాం. అప్పుడు పురుగు పుట్రాల లోపలికి రావడానికి తగినటువంటి అవకాశం ఉండేది. ఈ గుల్ల ముగ్గు తాలూకు ఘాటుకి అవి లోపలికి రావు. ఇంకా భూతయజ్ఞం అన్న మాట ఇప్పుడు చెప్పాను కదా, ఈ ఇచ్చినటువంటి బియ్యం నూక ఏదైతే ముగ్గుతో కలిపి వేస్తామో ఆ ఘాటు చీమలకు హానికరం కాదు, వాటికి హానికరం. ఇవి ఏరుకుని వాటికి ఆహారాన్ని అవి సంపాదించుకునేవి. ఏవి? చీమలు. మనం కావాలని చెప్పి ఎత్తిపెట్టి ఇంకోటికి నోట్లో పెట్టే పరిస్థితి మనకు ఉండవు కదా. అందుకని మన పెద్దలందరూ కూడా ఇలా అలవాటు చేశారు. అంగో అలాంటివన్నీ కూడా పూర్తి చేసుకుని ఆ మహానుభావుడు వచ్చారు, కూర్చున్నారు. అలా వారు వచ్చిన వెంటనే సూతుల వారు చెప్పడానికి సిద్ధపడుతున్నారట. అప్పుడు సూతుల వారిని ఆశీర్వదించారు ఈ మహానుభావుడు శౌనకుడు. నాయన లోమహర్షణ కుమార, పూర్వం నీ తండ్రి అన్ని రకాల పురాణాలని కూడా అధ్యయనం ఓ సూతుడా, మీ నాన్నగారు అనేక రకాలైనటువంటి పురాణాలన్నీ కూడా అధ్యయనం చేశారు కదా, మరి నీవు కూడా అవన్నీ అధ్యయనం చేశావా అని అడిగారు. పురాణాల్లో దివ్యమైనటువంటి కథలు, ధీమంతులైనటువంటి రాజర్షులు, బ్రహ్మర్షుల యొక్క వంశాలన్నీ కూడా వర్ణించబడి ఉంటాయి. మేము మీ తండ్రి వల్ల ఆ కాలంలో ఇవన్నీ విన్నాం. అంటే ఇక్కడ పురాణాల ప్రవచనం అన్నది తండ్రి గారి నుంచి కొడుక్కు వచ్చింది. ఆయన తండ్రి అయినటువంటి ఉగ్రశ్రవసుల వారి యొక్క తండ్రి అయినటువంటి లోమహర్షణుడు ఇలాంటి వాటిలో నిష్ణాతుడు. అదే గొప్పతనం మళ్ళా ఆ కొడుక్కు వచ్చింది. వారి తండ్రి గారు చెప్పగా ఈ మహానుభావుడైనటువంటి శౌనకుల వారు విన్నారు. ఇప్పుడు వారి యొక్క శిష్యులైనటువంటి మనలాంటి వాళ్ళందరము కూడా సూతుల వారు చెప్తూ ఉంటే వింటున్నాం. వారిలో మొదటగా భృగువంశాన్ని గురించి నేను వినగోరుతున్నాను అన్నారు ఈయన. భృగువంశం అన్న మాటకు అర్థం ఏంటయ్యా అంటే, మనకు పరశురాముల వారు తెలుసు కదా, మిగతా వాళ్ళు మనకు పరిచయం లేదు, కానీ పరశురాముల వారి యొక్క వంశాన్ని భృగువంశము అంటారు. ఇంకొకటి ఏంటంటే, మీకు బాగా తెలిసినటువంటి వారాలలో బృహస్పతి వారం తర్వాత ఏ వారం రాస్తాం? భృగువారం అనే రాస్తాం. దానిని ఇంకో పేరేంటి మనకు తెలిసిన భాషలో? శుక్రవారం. శుక్రుడు భృగువంశానికి చెందినవాడు. ఈ రెండు పేర్లు మనకి బాగా తెలుసు, పరశురాముల వారు, శుక్రుల వారు తెలుసు. అందుకని అలాంటి భృగువంశాన్ని గురించి నేను వినగోరుతున్నాను. కనుక ఈ కథనే చెప్పు. నీవు చెప్తున్నంతసేపు మేమందరము కూడా నిశ్శబ్దంగా ఉండి నువ్వు చెప్పేదాన్ని ఆకళింపు చేసుకుంటాము అన్నారు. ఎంత గొప్ప మాట ఆయన వాడాడు. చెప్తున్నప్పుడు అటు చూడడం ఇటు చూడడం లేకుండా మనస్సంతా నీవు చెప్పిన దాని యందు ఉంచి అంతటినీ కూడా శ్రద్ధగా వింటామయ్యా అన్నారు ఆయన.
అప్పుడు అందరికీ కూడా నమస్కారం చేశాడు ఆయన. మహాత్ములైనటువంటి వారందరూ చెప్పినటువంటి మాటల్ని ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. అంటే ఏవైనా సరే పెద్దలు చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకుని చెప్పడమే తప్ప మనం సొంతంగా చెప్పడం అన్న మాట మాత్రం ఎక్కడా ఎప్పుడూ ఉండకూడదు. పౌరాణికుడికి సంబంధించినంత వరకు ఉండవలసిన లక్షణం ఏంటయ్యా అంటే మన సొంతం ఉండకూడదు. పెద్దలు ఏం చెప్పారో అది. ఇప్పుడు వాల్మీకి ఏం చెప్పారో దాన్నే చెప్పుకోవడం సమంజసం తప్ప రాముల వారి గురించి ఆయనకన్నా గొప్పగా మనమేం చెప్పుకుంటాం? ఆయన ఏం చెప్పాలో గొప్పగా అంతా చెప్పేశారు. వాల్మీకి ఇలా చెప్పారని చెప్పుకుంటే చాలు. అదే మాట ఆయన కూడా ఇక్కడ వినయంగా చెప్తున్నాడు. ఆయన నా తండ్రి నా చేత ఏదైతే అధ్యయనం చేయించాడో అలా చేయించిన దానిని నేను మీకు శ్రద్ధగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఈ భార్గవంశం గురించి అడిగారు కాబట్టి దానినే ప్రస్తావిస్తున్నాను. స్వయంభువు అయినటువంటి బ్రహ్మదేవుల వారు వరుణయజ్ఞంలో అగ్ని నుంచి పూజ్యుడైనటువంటి భృగుమహాముని పుట్టించారు అని విని ఉన్నాం. ఆయన మిక్కిలి ప్రీతిపాత్రుడైనటువంటి పుత్రుడు చ్యవనుడు. అంటే బ్రహ్మదేవుల వారు చేసినటువంటి యజ్ఞం నుంచి భృగువు జన్మించారు. ఆ భృగువు యొక్క కొడుకు ఎవరు అంటే చ్యవనుడు. ఈయన మహామునుల్లో ఒకరు, కాకపోతే కోపిష్టివాడల్లో ఒకరు. అసలు ఆ భృగువంశమే చాలా కోపిష్టి వంశం. అందువల్ల చాలా కోపం, మామూలు కోపం కూడా కాదు. అలాంటి చ్యవనుని యొక్క కొడుకు ప్రమతి అనేవాడు పరమ ధార్మికుడు. ఆ ధార్మికుడైనటువంటి ప్రమతి అనే అతనికి దేవకన్య అయినటువంటి అప్సరస అయినటువంటి ఘృతాచి వల్ల రురుడు అనేటువంటి అతను పుట్టాడు. ఆ రురునకు ప్రమద్వర అనేటువంటి ఆమెయందు శునకుడు అనేటువంటి కొడుకు ఉదయించాడు. అతడు వేదాలలో పారంగతుడు. మీకు అంటే ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు ఈ కథ చెప్పమని? శౌనకుల వారు అడుగుతున్నారు. పేరు గుర్తుపెట్టుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ శౌనకుల వారి యొక్క ప్రపితామహుడు అంటే ముత్తాతగారు. పితామహుడు అంటే తాతగారు, పితరుడు అంటే తండ్రి, పితామహుడు అంటే తాత, ప్రపితామహుడు అంటే ముత్తాత. మీ ముత్తాతగారైనటువంటి శునకుడు జన్మించాడు. ఆయన వంశంలో పుట్టినవాడవేనయ్యా ఓ శౌనక అంటూ ఈయనకి గుర్తు చేశాడు. ఆయన తపస్వి, యశస్వి, శాస్త్రవేత్త, బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠుడు, ధార్మికుడు, సత్యవాది, ఇంద్రియ నిగ్రహం కలవాడు, నియతంగా ఆహారం తీసుకునేవాడు. ఈ ఆహారాల గురించి కూడా మనకి చాలాసార్లు మనకు పురాణాల్లో వస్తుంది. భగవద్గీతలో కూడా యుక్తాహార విహారస్య అని పరమాత్మ చెప్తారు. అంటే యుక్తమైనటువంటి ఆహారం అంటే ఏదైతే తీసుకోవాలో అలాంటి ఆహారమే. అలాగే ఎంత తక్కువ తీసుకోవాలో అంత. ఇప్పుడు బతకడం కోసం తినడమా, తినడం కోసం బతకడమా అన్న మాట వస్తే దేనికి టిక్ పెట్టాలి మనం? బ్రతకడం కోసం తినడం. అప్పుడు శరీరం పడిపోకుండా ఉండేంత వరకు తింటే చాలు. కానీ తినడం కోసమే బతకడం అయితే పెద్ద పెద్ద హాస్పిటల్స్కి లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అలాగా నియంతంగా ఆహారం తీసుకునేవారట. అంటే ధర్మం ప్రకారం ఆహారం తీసుకునేవారు. అప్పుడు శౌనకుల వారు అన్నారు, ఓ సూతపుత్ర, మహాత్ముడైనటువంటి భార్గవుడికి చ్యవనుడు అనే పేరు ఎందుకు వచ్చింది అని అడిగారు. ఇప్పుడు మనం పేర్లు పెట్టుకుంటూ ఉంటాం పిల్లలకి. ఆ పెట్టే పేర్లకి కొన్ని పేర్లకి అర్థాలు వెతుక్కోవాలంటే ఏ ఆక్స్ఫర్డ్ డిక్షనరీయో దగ్గరెట్టుకోవాలి. అది అంతకీ అర్థం కాదు ఆ పేరు. ఇప్పుడు చూసారా ఆయన ఏమడుగుతున్నారో, ఆ పేరు ఎందుకు వచ్చిందన్నారు. అంటే ఒక పేరుకి ఎంతో విలువ ఉంటుంది. అప్పుడు చెప్తున్నారు, భృగువు యొక్క భార్య పులోమ, ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భార్య ఈ భృగువుకి. ఆ భృగువు యొక్క వీర్యం వల్ల కలిగినటువంటి గర్భం ఆమెలో పెరగసాగింది. అలాంటి సందర్భంలో ఒకసారి
ధర్మపురంలో శ్రేష్ఠుడైనటువంటి ఈ భృగువు స్నానానికి వెళ్ళారు నదీ తీరానికి. అదే సమయంలో పులోముడు అనేటువంటి రాక్షసుడు ఆ ఆశ్రమ ప్రాంతానికి వచ్చాడు. అతడు ఆశ్రమంలోకి రాగానే ఆ భృగువు యొక్క భార్యని చూశాడు. అది కూడా ఎలాగా, అత్యంత కామాతురుడై కామదృష్టితోనే చూశాడు. కానీ ధర్మం ఏంటి? సీతాదేవి ఏం చేశారు? ఒక సాధువు వేషంలో వచ్చినటువంటి రావణాసురుడికి సీతాదేవి ఏం చేశారు అని చెప్పుకున్నాం మనం. ఆహ్వానించారు, కూర్చోబెట్టారు. తన దగ్గర ఆశ్రమంలో ఏవైతే ఉన్నాయో ఆ కందమూల ఫలాలను తీసుకొచ్చారు, వారికి అర్పించారు. ఓ మహానుభావ, మరికొంతసేపు ఆగితే మా మరిది గారు మావారు కూడా బయటికి వెళ్ళారు, వారు వస్తారు, అప్పుడు వారు తెచ్చినటువంటి ఫలాల్లో కొన్ని ఫలాలు కూడా మీకు సమర్పిస్తాము అని అతిథి అభ్యాగత సేవ, ఇది మన ధర్మం. అలాంటి దానిని నెరవేర్చడం కోసం అతడు రాక్షసుడు అన్న సంగతి కూడా ఆవిడకి తెలియదు. కాకపోతే మారువేషంలో వచ్చి ఉండవచ్చు. అందులోనూ కామాతురాణం న భయం న లజ్జ, కోరికతో వికటించినటువంటి వాడికి భయం కానీ సిగ్గు కానీ ఉండదు. 10 మంది చూస్తున్నారని కానీ ఆలోచించడు. అంగో అలాగా అతడు ఆ దృష్టితో వచ్చాడు. ఆమె గౌరవ మర్యాద పురస్సరంగా అతన్ని సంభావించింది. కందమూల ఫలాలన్నీ కూడా సమర్పించింది. ఓ మహానుభావ శౌనక, ఆ సమయంలో రాక్షసుడు కామపీడితుడై ఉన్నాడు. అనిందితురాలైనటువంటి, అంటే ఏ రకంగానూ కూడా నిందమోపడానికి వీల్లేనటువంటి జీవితం గడుపుతూ ఉన్నటువంటి ఆమెను ఎత్తుకుపోవాలి అనుకున్నాడు. సందర్భానుసారంగానే మరి భృగువు కూడా ఆశ్రమంలో లేరు. ఓహో, మనం సరైన సమయానికే వచ్చాము అనుకున్నాడు. ఆ శుభాంగిని ఎత్తుకుపోదామని సంసిద్ధుడయ్యాడు. నా కార్యం జరిగినట్లే అనుకున్నాడు. ఇంకా ఆ సుందరాంగి అయినటువంటి పులోమను, ఇప్పుడు ఈ పేరు ఏం చెప్పుకున్నాం మనం? రాక్షసుడి పేరు పులోముడు. ఈతడు ఎప్పుడో ఇష్టపడ్డాడు, చాలా కాలం క్రితం. కాకపోతే ఆ దేవకన్య ఈ మహానుభావుణ్ణి వరించింది. ఎవరిని? భృగువుని. బాల్యంలో ఈమె అంటే ఎవరు? ఈ పులోమ ఏడుస్తూ ఉన్నప్పుడు మనమందరం కూడా మన తల్లులందరూ కూడా మనల్ని అన్నమాటలని ఆ అమ్మాయి తండ్రి కూడా అన్నట్ట. మనం పిల్లలు ఏడుస్తుంటే ఏమని చెప్తాం? అదిగో బూచాడు వస్తున్నాడు, వాడు పట్టుకుపోతాడు అన్నం తినకపోతే అని చాలాసార్లు భయపెట్టాం కదా. అలాగే ఈ పులోమ, ఈ భృగుమహాముని వారి యొక్క భార్య అయినటువంటి పులోమ చిన్నతనంలో కూడా ఆమె తండ్రి ఇలాగే భయపెట్టాడు. ఒరే రాక్షస, వచ్చి ఈ అమ్మాయిని పట్టుకుపో అని ఆ అమ్మాయి యొక్క భయం పోగొట్టడానికో భయపెట్టడానికో మొత్తానికి అంటూ ఉండేవాడు. దాంతో ఈ పులోముడు అనేటువంటి రాక్షసుడు ఆ చుట్టుపక్కలే తిరుగుతున్నవాడు వీడేమనుకున్నట్ట, ఓహో ఈ అమ్మాయి ఎవరో నన్ను తీసుకుపోమంటున్నాడు కదా, పెద్ద అయిన తర్వాత తీసుకుపోదాం అనుకున్నట్ట వాడు. అంటే వాడి మనసులో ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఆశ ఉంది ఆ అమ్మాయి మీద, తాను తీసుకుపోవచ్చు ఆ అమ్మాయిని. అందుకని నవ్వులాటకైనా బెదిరించడానికైనా పిల్లల్ని మనం ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి అప్పచెప్పకూడదు. కానీ అనంతర కాలంలో ఆమెను శాస్త్రోక్తంగా భృగుమహాముని వారికి ఇచ్చి వివాహం చేశారు. తండ్రి చేసినటువంటి ఆ అపరాధం మాత్రం నిరంతరం అతని మనసులో గుచ్చుకుంటూనే ఉంది. ఎవరికి? ఆ తండ్రికి. ఆ మాట అన్నాడు కదా, ఓ రాక్షసుడా తీసుకెళ్ళిపో మా అమ్మాయినని. అనవసరంగా అన్నానా ఈ మాటని? అంటే ఈ దొరకాలంలో ఏదైనా ఒక మాట అంటే ఆ మాటకి విలువ, ఆ మాటని పట్టుకుని ప్రాణం కూడా ఇవ్వగలిగేటువంటి పరిస్థితి ఒకానప్పుడు ఉండేది. ఇప్పుడు ఈ క్షణంలో మాట్లాడితే తర్వాత క్షణంలో నా ఉద్దేశం అలా కాదండి, వేరేలా అందాం అనుకున్నాను, అలా మీకు వినిపించిందా అని బోల్డెన్ రకాలైనటువంటి వంకలు మనం ఇప్పుడు చెప్తాం జనాలకి.
అంగో అలా కాకుండా ఇప్పుడు ఆ పులోముడు ఈ అమ్మాయి పెద్దయి పెళ్ళై వచ్చిన తర్వాత ఇప్పుడు ఆశించాడు. ఇంకా అపహరిద్దాం అని ఒక్క క్షణం నిర్ణయించుకున్నాడు. ఇంతలోనే అగ్నిగృహంలో అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంది. అప్పుడు అగ్నిహోత్రుణ్ణి అడిగాడు. అంటే ఈ పులోముడి యొక్క మనస్సులో ఎప్పుడైతే ఈ అమ్మాయిని ఎత్తుకు వెళ్ళిపోవాలని ఆశ కలిగిందో, ఆ మహానుభావుడైనటువంటి భృగువు యొక్క అగ్నికార్యం చేసి అప్పుడే వెళ్ళాడు కదా, ఆ అగ్నిజ్వాల ఉంది. ఈ పులోముడి మనస్సులో ఎప్పుడైతే ఆ భావన కలిగిందో లోపల ఉన్నటువంటి అగ్ని ఇంకొంచెం పెరిగింది. అలా పెరగడాన్ని చూసినటువంటి ఈ పులోముడు, ఓ అగ్నిదేవా నిజం చెప్పు, ఈమె ఎవరి భార్య అన్నాడు. వీడెవడో కొంచెం ఖచ్చితంగా ఉన్నటువంటి రాక్షసుడే నా అనుమానం. ఇది ఒక పద్ధతి ప్రకారం అడుగుతున్నాడు. రావణాసురుడిలాగా ఆ నడుము మీద చెయ్యేసి పట్టుకెళ్ళిపోలేదు, అదో సుగుణం. అప్పుడు ఆ అగ్నిహోత్రుడితో అంటే మళ్ళా అన్నట్ట, ఓ అగ్నిహోత్రుడా, నీవు దేవతలందరికీ కూడా ముఖస్థానంలో ఉంటావు. అంటే దేవతల యొక్క ముఖాలు, ముఖమంటే ఇది కాదు, ముఖమంటే నోటిని సంస్కృతంలో ముఖం అంటారు, దీనిని వదనం అంటారు. అలాగా దేవతలందరూ నీ ద్వారానే కదా హవిష్యులు స్వీకరిస్తారు. వాళ్ళకి వేరే నోళ్ళు ఉండవు. అగ్నిహోత్రుడికి ఇస్తే ఆయన తీసుకుంటూ ఉంటారు. ఇలాగే చూడండి, మన చిన్నప్పుడు మన ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద పల్లెటూళ్ళల్లో కూడా మనకి ఇదే పరిస్థితి. అన్నం వండేటప్పుడు ఆ కడిగిన బియ్యాన్ని కాస్త అక్కడ వేస్తాం. ఇప్పుడు ఇంకా అలాంటివి ఏం లేవు కాబట్టి కుక్కర్లో పెట్టి మనం తినేస్తున్నాం అనుకోండి, వేరే సంగతి. అలాగా అందరికీ ముఖం నీ ద్వారానే కదా వెళ్తుంది. ఇప్పుడు చెప్పు, నేను అడుగుతున్నాను, ఈ సుందరాంగిని నేను పూర్వం భార్యగా వరించాను, కానీ అనంతరం ఆమె తండ్రి నాకు ఇవ్వకుండా ఆ భృగువుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈమె నిజముగా భృగువు యొక్క భార్యేనా? అయితే నిజం చెప్పు, ఈమెను ఈ ఆశ్రమం నుంచి ఎత్తుకుపోతాను. ఆమె కోసం ఇప్పటికీ నా హృదయం పరితపిస్తూనే ఉంది. పాపం ఎంతగా ప్రేమించుంటాడో, చిన్నప్పటి నుంచి ప్రేమించాడు ఈ రాక్షసుడు. సరే, పూర్వం నా భార్య అయినటువంటి ఈమెను ఈ భృగు దగ్గర నుంచి పొందుతాను. అలాగా క్రమక్రమంగా అదే మాటని రెట్టించి 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 అడుగుతూనే ఉన్నాడు రాక్షసుడు. ఎవరిని? అగ్నిహోత్రుడిని. మళ్ళా ఇంతకీ అగ్ని నిజం చెప్పట్లేదు. ఏం చెప్పాలండి, ఏం చెప్తాడు? మళ్ళీ రెట్టించి అడిగాట. ఓ అగ్ని, నీవు సమస్త ప్రాణుల లోపల కూడా నిత్యము సంచరిస్తూనే ఉంటావు కాబట్టి నిన్నే సాక్షిగా పెట్టుకుని అడుగుతున్నాను, నిజం చెప్పు, ఈమె నా భార్యయా భృగువు యొక్క భార్యయా అన్నాడు. అసత్యవర్తనుడైనటువంటి ఆ భృగువు నాకు భార్యగా నిర్ణయించినటువంటి దానిని తాను స్వీకరించాడు. అందువల్ల నువ్వు గనక ఈ విషయంలో ఏదో ఒక విషయం చెప్తే నేను ఆ భృగువు ఎదురకుండా నా భార్యను తీసుకువెళ్ళిపోతాను. ఇప్పుడు అగ్నిహోత్రుడు గనక అవును ఆమె నీ భార్యే అన్నాడు అనుకోండి, అగ్నిసాక్షి అన్న మాట మనందరం చాలాసార్లు విన్నాం కదా. ఇదివరకు అందరూ అలాగే ప్రమాణాలు చేసేవారు. అగ్నిహోత్రుడిని ముందు పెట్టుకుని నేను నీతో జీవితాంతము కూడా కలిసి బతుకుతాను అని భార్యాభర్తల చేత ప్రమాణం చేయించేవారు. ఈ మంగళసూత్రాలు జీలకర్ర బెల్లలాలు అప్పట్లో లేవు. సీతారాముల వివాహం కూడా అలాగే జరిగింది. సీతామ్మవారిని లంకలోంచి తీసుకొచ్చిన తర్వాత కూడా రామచంద్రమూర్తి అలాగే స్వీకరించారు. ఆయన చెప్తేనే, ఓ రామ ఈమె యందు దోషము లేదు అని చెప్తేనే కదా స్వీకరించారు. అందుకని ఇప్పుడు గనక నీవు ఏ సంగతికి చెప్తే ఈ భృగువు ఎదురకుండా ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతాను అన్నాడు. దాంతో పదే 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 రెట్టించి అడుగుతుంటే అగ్నిహోత్రుల వారి కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయట. ఇప్పుడు ఏదో ఒకటి తేల్చేసే పరిస్థితి అనుకోండి, మనం ఎటో ఒకటి చెప్పేస్తాం. ఎటు తేల్చాలో తెలియని పరిస్థితుల్లో మనం ఉంటే ఇది చాలా కష్టమైన పరిస్థితి. అటు భృగువుకు న్యాయం చేయాలా, ఇటు ఈ పులోముడు అనేటువంటి రాక్షసుడికి న్యాయం చేయాలా అని ఆయన దుఃఖించడం మొదలుపెట్టాట. ఒకవైపు అసత్యానికి అబద్ధం చెప్పాడా,
ఏది ఈమె నీ భార్యే భృగు కాదు అంటే అది అబద్ధం. ఎందుకంటే ప్రాజాపత్య వివాహము అని వివాహం 8 రకాలు. అందులో ఒకటి బ్రాహ్మం, రెండోది వైదికం, మూడవది ప్రాజాపత్యం, నాలుగవది గాంధర్వం, ఐదవది రాక్షసం, ఆరవది పైశాచికం. ఇలా 3 ఉన్నాయి. ఇందులో మనందరిది ప్రాజాపత్యం అంటే పక్కన శరీరంతో అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయికి పక్కన శరీరంతో అబ్బాయి ఉంటాడు. 2 శరీరాల మధ్య జరిగేటువంటి వివాహాన్ని ప్రాజాపత్యం అంటారు. ఇదే బ్రాహ్మం ఉంటుంది, మనం స్వచ్చలా సమేత ఆంజనేయ స్వామి వారికి చేస్తాం. అలాగే వైదికం, వేదమంత్రాలతో చేయబడే వివాహం ఉంటుంది. ఇలాగా అన్ని రకాల వివాహాల్లో రకాలు ఉన్నాయి. ఇంకా కృష్ణ పరమాత్మ తీసుకొచ్చిన వివాహం రాక్షసం అంటే అమ్మాయికి ఇష్టమై అమ్మాయి తల్లిదండ్రులకి ఇష్టం లేకపోవడం, ఇంకా అమ్మాయికి అమ్మాయి తల్లిదండ్రులకి ప్రపంచంలో ఎవరికి ఇష్టం లేకుండా తీసుకొచ్చేసుకునే దాన్ని పైశాచికం అంటారు. ఇలాగ ఆయా పరిస్థితులను బట్టి అవి కరెక్టే. ఇక్కడ అగ్నిహోత్రుడికి చెప్తే అసత్యం. మరి భృగుకి సశాస్త్రీయంగా ఇచ్చి వివాహం చేశారు ఆ పురోమని. ఒకవేళ రాక్షసుడికి అనుకూలంగా చెప్తే ఏమవుతుంది? భృగు శపిస్తాడు, ఓ దుర్మార్గుడా నువ్వు ఇలాంటి పని కొడిగడతావా అని. అప్పుడు ఏం చెయ్యాలని ఆలోచించి ఒక్కసారి కళ్ళు మూసుకుని, ఓ దానవుడా, ఈమె భృగు మహర్షి చేత సమంత్రకంగా వివాహం చేయబడింది, కానీ నీవు మంత్రపూర్వకంగా ఈమెను వివాహం చేసుకోలేదు కదా. నువ్వు ఈమెని గాంధర్వ వివాహం చేసుకుందామనుకో. మళ్ళీ గాంధర్వం అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కలిసి ఇష్టపడాలి. అంటే ఎలా బాగా మీకు తెలియాలంటే శకుంతలా దుష్యంతులు ఉన్నారు, విన్నారుగా మీరు, ముందు ముందు వింటారు, ఇందులోనే వింటారు. అది గాంధర్వం అంటే ఒకరికొకరు ఇష్టపడి చేసుకునేటువంటి దానిని, పెద్దలతో ప్రమేయం లేకుండా. అలాగా నీకు ఈమె మంత్రపూర్వకంగా అప్పచెప్పబడలేదు. ఇప్పుడు వివాహానికి ఎందుకు అవన్నీ అవసరమవుతాయంటే, అలాంటి వాడు ఎవడో వచ్చినా చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను, మరి ఆ అమ్మాయి నాదే, నేను అలా అనుకున్నాను అని వాడు ఎవడన్నా వచ్చేస్తే పరిస్థితి ఏంటి? అందుకని పెద్దలందరినీ పిలిచి ఎందుకు వివాహం చేస్తారంటే, ఇలాంటి వాడు ఎవడో మధ్యలో వచ్చేసి ఈ అమ్మాయి నాది అని అనకుండా ఉండడం కోసం మన వాళ్ళు ఇవన్నీ ఏర్పాట్లు చేశారు, కట్టుబాట్లు. లేకపోతే ఇంత గొడవ లేకుండా పెళ్లి చేసుకుంటే అవదా? ఎందుకు అవ్వదు? ఇప్పుడు చూసారా పరిస్థితి ఎలా ఉందో? వాడు ఎవడో చిన్నప్పటి నుంచి పట్టుకోని వాళ్ళ నాన్న అంటే వాడు నిజంగానే పట్టుకోవడానికి వచ్చేసాడు. అందువల్ల ఆ కీర్తిమంతుడు శ్రేష్టమైన వరుడు, వరుణ్ణి శ్రేష్టమైన వాడిని ఎన్నుకోవాలి, వధువును కూడా శ్రేష్టమైనటువంటి దాన్ని ఎన్నుకోవాలి. వీటికి బోల్డని లెక్కలు ఉన్నాయి, కానీ ఏ లెక్కల్ని మనం ఎక్కడా పాటించడం లేదు. అందువల్ల ఏదో నేను చెప్తున్నా కదా అని నేను ఖచ్చితంగా ఉంటానని మీరు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. సోదరుడు లేనటువంటి అమ్మాయిని చేసుకోవద్దు అని చెప్పారు, కానీ మరి నాకిద్దరూ అమ్మాయిలే కదా. ఇలాగా బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఇచ్చేప్పుడు పెద్ద ఇంటికి ఇవ్వాలని చెప్పారు, ఉన్నతమైన కుటుంబానికి ఇవ్వాలన్నారు. తెచ్చుకునేటప్పుడు మనకన్నా తక్కువ ఇంటి నుంచి తెచ్చుకోవాలన్నారు. ఇవన్నీ మన వాళ్ళు ముందు పడిపోయి పళ్ళు రాలగొట్టుకుని చాలా విషయాల్లో అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు. ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన. అందువల్ల వేదోక్తమైనటువంటి క్రియాకలాపాలతో వాళ్ళ తండ్రి ధారాదత్తం చేస్తే అతడు తీసుకుంటున్నాను అని ఆ అమ్మాయి చేతిలో నీళ్లు వాళ్ళ తండ్రి గారు పోస్తే ఈయన చెయ్యబెట్టి భృగు తీసుకున్నాడు. అందువల్ల అతనిది ధర్మం అన్నాడు ఆయన. అప్పుడు ఆమెయే ఈమె అని నేను చెప్పగలను. ఆ భృగుకి ఏ అమ్మాయినైతే ధారాదత్తం చేశారో అలాంటి అమ్మాయి ఈమె. ఈ పులోమ వేరే పులోమ కాదు, ఆ పులోమే ఈ పులోమ. నువ్వు ఎవరైతే చిన్నప్పటి నుంచి ఆశపడుతున్నావో ఆ అమ్మాయి కూడా ఈ అమ్మాయే, కానీ ఇది జరిగిన సంగతి అని చెప్పేటప్పటికీ మనస్సు ఎప్పుడైతే ఒక నిర్ణయాన్ని తీసుకుంటుందో ఆ నిర్ణయానికి తగ్గట్టుగా అవతలవాడు ఎవరన్నా చెప్పలేదనుకోండి, ఇప్పుడు
చాలా చోట్ల మనందరికీ అనుభవమైన విషయం చెప్తాను వినండి. మనం ఎవరో ఒక ఆవిడ గురించి మన మనసులో ఏదో ఊహ పెట్టుకుంటాం. ఆ పక్క ఆవిడతోటి మనం అంటాం, ఏమండి ఆవిడ అలాగడ కదా అంటాం. అభిప్రాయ కాదండి, ఆవిడ చాలా మంచిదండి అని చెప్తే ఇప్పుడు ఆ మన ఉద్దేశంలో పొరపాటు చేసేటువంటి ఆవిడతో పాటుగా ఇంకొకళ్ళు ఎవరు కలుస్తారు? మనం ఎవరినైతే అడిగామో వాళ్ళని కూడా వాళ్ళతో పాటు పక్కన ఉంచబెట్టేస్తాం. ఎందుకంటే మనకు అనుకూలంగా చెప్తేనే మనకిష్టం. ఏదైనా సరే అనుకూలం కాదు, మీకు ఇది కుదరదు అని చెప్తే వాడికి నచ్చదు. ఆఖరికి ముహూర్తాల విషయంలో కూడా మేము ఇదే ఇబ్బంది పడతాం. మీకు ఇది కుదరదు అని చెప్తే ఇంకో చోటుకు ఎక్కడికో వెళ్ళి అదే కుదరదన్న ముహూర్తాన్ని పెట్టుకొచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాడికి ఇష్టమైన ముహూర్తం పెట్టేయాలి ఆ బ్రహ్మగారు. అంతే తప్ప వాడు బాగుండాలా బాగుండకూడదా ఆ ముహూర్తం వల్ల సంగతి వీడు చూసుకోడు. అలాగే అగ్నిహోత్రుడు ఈ మాట చెప్తే మనసులో చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి మీద మనసు పడి ఉన్నాడు కదా, అందుకని వరాహ రూపాన్ని ధరించి వాయువేగ మనోవేగాలతో అమ్మాయిని పట్టుకుపోయాడు. ఎప్పుడైతే అలాగా తీసుకువెళ్ళబడుతోందో ఆ తల్లి, అది ఆ అమ్మాయి అంత వేగంగా వెళ్తున్నప్పుడు బాగా నిండు గర్భిణైనటువంటి స్త్రీ ఎలాంటి ఇబ్బందులకు లోనవుతుందో మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఆ వేగానికి తట్టుకోలేక ఆమె యొక్క గర్భం స్రావమైంది. అలాంటి గర్భం నుంచి చ్యుతుడు అయ్యాడు కాబట్టి అతనికి చ్యవనుడు అని పేరు పెట్టాడు. ఆ కారణంగా అతను చ్యవనుడు అయ్యాడు. తల్లి కడుపు నుంచి ఎప్పుడైతే జారిపడ్డాడో అలా జారిపడినటువంటి ఆ పిల్లవాడిని చూసేప్పటికల్లా ఈ రాక్షసుడికి కళ్ళు బైర్లు కమ్మాయి. ఎలా ఉంది, ఒక సూర్యుడు మన కళ్ళ ముందు వచ్చేస్తే ఏమవుతుంది? ఒక్కసారిగా కళ్ళన్నీ కూడా చీకటైపోతాయి. అంత వెలుతురుని మనం చూడలేం. మన కళ్ళు ఎంత వెలుతురుని చూస్తాయో అంతే చూడగలం. అంతటి మహోన్నతమైనటువంటి దిగదీప్యమానమైన వెలుగుతో ఆ పిల్లవాడు కనబడితే ఆ రాక్షసుడు ఒక్కసారిగా ఆ ప్రదేశం నుంచి పారిపోదామని ప్రయత్నం చేశాడు. కానీ ఆ పిల్లవాడి యొక్క బ్రహ్మ తేజస్సుకు వాడు బూడిదైపోయాడు. అంటే ఆ కుర్రవాడు పుట్టుకతోనే అలాంటి వాడు. ఎలాంటి వాడి కొడుకు అతను? భృగుమహాముని యొక్క కొడుకు. కాబట్టి అతనికి అంతటి శక్తి కలిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే ఆ వంశం తాలూకు గొప్పతనం కూడా మనకి అవసరం. మన వాళ్ళు అంటారు, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి పిల్లనివ్వాలంటారు కదా. వాళ్ళందరూ ధర్మవర్తనుల, న్యాయవర్తనుల, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ చూసుకోకుండా మనం సామాన్యంగా ఏమైపోతుందంటే మనంతటా మనం వెతుక్కోవడం మానేసి ఎవడో వెతికిన దాన్ని మనం అనేయాల్సిన పరిస్థితిలోకి ఇప్పుడు వచ్చేసాం. ఇదివరకు అలా ఉండేవి కాదు. చెప్పులు అరిగిపోయేవట, ఇంచుమించుగా 7 జతలు. స్వయంగా వెతుక్కుందుకు వెళ్ళేవారు. అంగో అలాగా భృగువంశానికి ఆనందకారకమైనటువంటి ఆ భార్గవపుత్రుడైనటువంటి చ్యవనుణ్ణి తీసుకుని ఆ పులోమ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళింది. లోకాలన్నింటికీ కూడా పితామహుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు తన ముందు ధారాపాతంగా కన్నేళ్లతో తడిసిపోయినటువంటి శరీరం కలిగినటువంటి ఆ పులోమను చూశాడు. ఎక్కడ ఆవిడికి ఏడుపు ఆగటం లేదు. ఏమండి, అప్పటికి సంతానం అప్పటికప్పుడు కలిగింది. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, శారీరక పరిస్థితి. అలాంటి స్థితిలో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది ఆవిడ. ఆ పితామహుడు తన యొక్క కోడల్ని ఓదార్చాడు. ఆమె కన్నీటి బిందువులన్నీ కూడా మహానదిగా మారిపోయాయి. అలాంటి ఆ మహానదికి బ్రహ్మదేవుల వారు పెట్టినటువంటి పేరు ఏంటయ్యా అంటే వధూసర అనేటువంటి పేరు పెట్టారు. ఆమె యొక్క కన్నీటి ప్రవాహమంతా కూడా నదిగా మారింది. అంటే ఎంతటి దుఃఖాన్ని ఆ మహాతల్లి భరించి చూపించిందో. అది పూజ్యులైనటువంటి ఆ భృగువు యొక్క ఆశ్రమ ప్రాంతంలో ప్రవహించింది.
ఈ రీతిగా భృగువుకు ప్రతాపశాలి అయినటువంటి శవనుల వారు పుట్టారు. ఆ తర్వాత భృగువు తన దగ్గరికి వచ్చినటువంటి ఆ పులోమను, ఆ శవనుల వారిని కూడా చూసుకున్నారు. అంతా విషయమంతా చెప్పింది ఆమె. జరిగిన విషయమంతా కూడా తన యొక్క భర్తకు విన్నవించారు. ఆయన చెప్పాను కదండి, భార్గవులందరూ కూడా క్రోధంగా ఉంటారని. పోనీలే, భార్య పిల్లాడితో పాటు తిరిగి వచ్చింది కదా అని అనుకోలేదు. అసలు ఈ మొత్తం కథలో నీవు ఆ రాక్షసుడికి భార్య అవుతా అన్న విషయాన్ని మొదట ఎవరు చెప్పాడు అని కదా. ఎవరు చెప్పారు? నీవు ఆ రాక్షసుడికి భార్య అవ్వడానికి తగినటువంటి స్థితిని ఈ మొత్తంలో ఎవరు కల్పించారు అని అడిగాడు. తండ్రి కల్పించాడు. చూసారా, మనం ఎప్పుడో వేళాకోళంగా అన్న మాట మన పీకల మీద ఎలా చుట్టేసుకుంటుంది అంటే ఇలాగే చుట్టేసుకుంటుంది. అందుకని మాట కూడా పొదుపుగా వాడాలి. నిజం చెప్పు, నా వంశానికి మాయని మత్సగా నిన్ను నిలిపినటువంటి ఆ దుర్మార్గుడెవడు అని అడిగాడు ఆయన. పూజ్యుడా, ఆ విషయాన్ని అగ్ని తెలియపరిచాడు అని చెప్పిందాన్ని. మనందరం ఏమనుకున్నాం? వాళ్ళ నాయనగారు చెప్పారు అనుకున్నాం. కానీ అగ్నిహోత్రుడు ఆ మాట చెప్పాడు. ఏది? నేను నీకు మాత్రమే భార్యనే అన్నమాట, అతనికి కాదు అన్నమాట. అంటే అగ్నిహోత్రుల వారికి ఈ సంగతి ముందే తెలుసు. ఏ సంగతి? ఆ అమ్మాయి ఆ రాక్షసుడి చేత తీసుకుపోబడాలి అని ఆ తండ్రి మాటి మాటికి అంటున్న సంగతి. పూజ్యుడా, అగ్నిహోత్రుడు తెలియజేశాడు. ఆ తర్వాత ఆడుపక్షిలా ఏడుస్తూ ఉన్నటువంటి నన్ను ఆ దుర్మార్గుడు ఎత్తుకుపోయాడు అంది. అలాంటి నేను నీ కొడుకు యొక్క దివ్య తేజస్సు చేత రక్షించబడ్డాను అంది. దాంతో భృగువు కోపం మరింత పెరిగిపోయింది. అప్పుడు అగ్నిహోత్రుడికి చేతిలో నీళ్లు పోసుకున్నారు భృగుమహామన్ కమండలంలోంచి. ఆ అగ్నిహోత్రుడి మీద చల్లారు. నీవు ఈ క్షణం నుంచి సర్వభక్షకుడు అవుతావు అన్నారు. ఇదివరకు అగ్ని పద్ధతిగా ఉండేటువంటి వాటిని మాత్రమే దహించేవారు. ఇప్పుడు అగ్ని ఎలాంటి దాన్నైనా దహిస్తుంది కదూ. అది మంచిదైనా చెడుదైనా కూడా అగ్ని దహించి వేస్తుంది. అలా అనేప్పటికల్లా భృగు శాపాన్ని ఎప్పుడైతే అగ్నిహోత్రుడు స్వీకరించాడో, ఓ బ్రహ్మజ్ఞ, నా పట్ల ఇంత సాహసం ఎందుకు చేశావు అని అడిగాడు. అంటే నన్ను ఎందుకు శపించావు అని అడిగాడు. నేను ధర్మం కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తాను కదా, పక్షపాతం లేకుండా సత్యాన్ని చెబుతాను కదా, మరి నన్ను అడిగినప్పుడు సత్యమే చెప్పాను, ఇందులో నా తప్పు ఏముంది అన్నాడు అగ్నిహోత్రుడు. ఇప్పుడు ఇంతకీ అగ్నిహోత్రుడు చెప్పింది సత్యమా అసత్యమా? ఇది కూడా మనకి ఇంకా ఒక్కసారిగా కథలోకి వెళ్తున్న కొద్దీ ఏం చెప్తే ఏమవుతుందో అన్న భయం మనకి పట్టుకుంది. సాక్షి అయిన వాడు అడిగినప్పుడు తెలిసి కూడా సాక్ష్యం చెప్పకపోతే, అబద్ధం చెప్తే అతడు నశిస్తాడు. అతడే కాదట, అతడి వంశంలో 7 తరాల వాళ్ళు నశిస్తారు. ఎటు వెనకాల వాళ్ళు, ముందు వాళ్ళు కూడా ఒక అబద్ధం వల్ల. అంగో అలాగా కార్యం యొక్క అసలు రహస్యం తెలిసి కూడా చెప్పనివాడు ఆ పాపాన్నే పొందుతాడు. ఇందులో ఏమీ సందేహం లేదయ్యా భృగు. నేను కూడా నీకు శాపం ఇవ్వగలను, కానీ బ్రాహ్మణులు నాకు పూజ్యుడు. ఓ బ్రహ్మవేత్త, నీకు తెలిసినదే అయినా సరే నేను జాగ్రత్తగా చెప్తున్నాను, విను. యోగబలం చేత నేను అనేక రూపాలు ధరిస్తాను. అవి ఆహవనీయ, గార్హపత్య, దక్షిణాగ్నుడు. అగ్నిహోత్రుడు 3 రకాలుగా ఉంటారు.
ఒకటి ఆహవనీయము, రెండవది గార్హపత్యము, 3 దక్షిణాగ్ని. ఇంకా నిత్యం చేయబడేటువంటి అగ్నిహోత్రాలయందు, అనేక వ్యక్తులు చేసేటువంటి యాగాలయందు, గర్భాధానాది క్రియలలో కూడా నేను ఉంటాను. నేను చాలాసార్లు చెప్పాను, కానీ చాలామంది ఇళ్లల్లో జరగనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే, గర్భాధానం అనేది శాస్త్రోక్తంగా జరిపించాలి అని. అది ముచ్చట కాదు, అది ఒక యజ్ఞం. సఫలతాంబూలాలు చేతిలో పట్టుకుని ఆ అమ్మాయిని ఎడంవైపున కూర్చోబెట్టి, ఆ అమ్మాయిని నడుం చుట్టూ చెయ్యవేసి దగ్గరికి తీసుకుని ఒక గుమ్మడి పండు, అరటిపళ్ళ అత్తం ఆ ఇత్తడి పళ్ళంలో పెట్టి అనువాకాన్ని చెప్పిస్తారు అక్కడ. ఆ అనువాకంలో ఆ అమ్మాయి గర్భం ధరించినటువంటి 1వ నెల నుంచి 9వ నెల వరకు ఏ ఏ దేవతాగణాలు వచ్చి ఆ అమ్మాయి గర్భాన్ని రక్షించాలో చెప్తారు. అలాంటి వాటన్నింటికీ కూడా తథాస్తు అంటూ అగ్నిహోత్రుడు అక్కడ సాక్షిగా ఉంటాడు. ఇదేమీ అక్కర్లేకుండా ఏదో మంచానో దాన్ని ఏర్పాటు చేసేసి వీళ్ళిద్దరినీ అందులోకి నవ్వుకుంటూ, తన్నుకుంటూ, తోసుకుంటూ లోపల పడేస్తే ఇంకా మరి రకరకాలైనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు పుట్టక మరి సక్రమమైన వాళ్ళు ఎందుకు పుడతారు? అలాంటి సంస్కారం చేయించమని శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు ఆయన అదే చెప్పాడు, గర్భాధానాది క్రియలలో కూడా నేను సాక్షిగా ఉంటాను కదా ఓ భృగు. వేదోక్తమైనటువంటి విధానం ద్వారా నాయందు హోమం చేయబడేటువంటి హవిస్సు చేత దేవతలు అలాగే పితృదేవతలు కూడా సంతృప్తి పొందుతారు. దేవగణాలన్నీ కూడా జలరూపమే, అలాగే పితృగణాలన్నీ కూడా జలరూపమే. దేవతలకు కూడా దర్శపూర్ణమాసాదులు చేస్తూ ఉంటారు. అలాంటి పితరులు కూడా దేవతలే. పర్వాలలో వీరందరినీ పూజిస్తారు కదా, విడిగా కూడా పూజిస్తారు కదా. అలాగా నేను అందరికీ కూడా ముఖం లాంటి వాళ్ళని చెప్తారు కదా అని చెప్పి, అందరికీ కూడా ముఖంలా ఉన్నటువంటి నేను సర్వభక్షకుణ్ణి ఎలా అవుతాను అని ప్రశ్నించాడు. ఓ మహర్షులారా, ఇలా ఎప్పుడైతే శాపాన్ని పొందాడో సర్వభక్షకుడు అన్న శాపం, వెంటనే అగ్నిహోత్రుడు చేసినటువంటి మొదటి పని ఏంటంటే, ఆయన ఎక్కడెక్కడ ఉంటానని చెప్పాడు. ఆహవనీయము, గార్హపత్యము, దక్షిణాగ్ని అని. గార్హపత్యము అంటే అర్థం ఇళ్లలో మనమందరము కూడా చేసుకునేటువంటి వంట దగ్గర ఉండేటువంటి అగ్ని గార్హపత్యము అన్నమాట. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని మనం ఎంత పరిశుద్ధంగా ఉంచాలి అన్న సంగతి అర్థమైందా? కానీ చాలామంది ఇళ్లలోకి మనం వెళ్తే పాపం అగ్నిహోత్రుడు ఎన్నిసార్లు ఆ స్టవ్ దగ్గర తలని ఎలనేసి కొట్టుకుంటాడో పాపం. అంటే అది ఎలా ఉండాలంటే, ఒక హోమశాల హోమం చేయడానికి ముందు ఎంత గొప్పగా సంస్కరిస్తాం మనం. పద్ధతిగా తడిగుడ్డ పెట్టి తుడిచి చేస్తాం. అంతకు 1000 రెట్లు ఆ వంట ఇల్లు శుభ్రపడి ఉండాలి. మరి అలాంటి చోట ఆయన లేకపోతే, ఆయన్ని పవిత్రంగా ఉంచకపోతే ఇంకా వండే వంట ఏం పవిత్రమవుతుంది? అలాంటి దాన్ని పరమాత్మకు నైవేద్యం పెట్టి దాన్ని మనం ఎలా స్వీకరించగలుగుతాం? అదే మాట అంటూ ఈయన ఏం చేశాడంటే, క్రమంగా బ్రాహ్మణులు చేసేటువంటి యజ్ఞయాగాదుల్లో ఉండేటువంటి ఆ జ్వాలారూపమైనటువంటి తత్వాన్ని ఉపసంహరించుకున్నాడు. ఎవ్వడు అక్కడ అగ్నిహోత్రం వెలిగించినా వెలగడం లేదు. ఏ మహర్షులు యజ్ఞయాగాదులు చేసినా సరే అక్కడ అగ్ని ప్రజ్వలనం అవ్వడం లేదు. ఎంత ప్రయత్నించినా సరే ఆయన ఏం చేశాడు, తన శక్తిని వెనక్కి లాక్కున్నాడు. దాంతో ఎప్పుడైతే అగ్నిహోత్రం లేదో, ఓం నమో నారాయణాయ స్వాహ, ఓం శ్రీం రాం రామాయ స్వాహ, ఎప్పుడైతే స్వాహాకారాలకు అగ్నిహోత్రం లేదో ముందు ఓంకారం లేదు. ఓంకారం ఎప్పుడైతే లేదో అన్నీ పోయినట్టే. అలాంటి దివ్యమైనటువంటి స్వాహాకారాలకు ఆవిర్భాగం ఇవ్వకుండా భోజనానికి లేదు. ఇవన్నింటికీ ఒకదానికొకటి ఎలా ఉందో చూసారా ఈ లింక్ అంతా కూడా. దాంతో ఎప్పుడైతే పరిస్థితులు ఇలా మారిపోయాయో, ఈ మహర్షిగణాలు, ప్రజలు, ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవతల వద్దకు వెళ్ళారు. ఓ పుణ్యాత్ములారా,
అగ్ని లేవకపోవడం వల్ల క్రియారూపమైనటువంటి పరిస్థితులు ఏవీ కూడా లేవు. ఇక్కడ మీరు అందరూ అనుకుంటారు మహామునులు చేసేటువంటి యజ్ఞయాగాదుల్లోనే అగ్ని నష్టం అవ్వలేదు, ఇంట్లో ఉండేటువంటి అగ్ని కూడా నష్టం అయిపోయింది. ఇంకేముంటుంది అక్కడ? పచ్చికూరలు తినాలి. అవి అన్నిటా కూడా శ్రేయస్కరం కాదుగా అంగు. అందువల్ల దిక్కు తోచకుండా ఉన్నాం. ఏం చెయ్యాలో ఆలస్యం లేకుండా చెప్పండి అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్క రోజు మనం దూరం అవుతున్న కొద్దీ మన తాలూకు స్థితిగతులు మారుతూ ఉంటాయి. చాలామంది చూడండి, కొన్ని కారణాల వల్ల గుడికి రారు. స్వామివారి మీద కోపము, పక్కవాడ మీద కోపము, మొత్తం మీద ఏదో కోపంతో రారు. అప్పుడు ఎవరు నష్టపోతున్నారు? స్వామ వాళ్ళే నష్టపోతున్నారు. ఇలాగా అలా ఏదైతే మీరు ఇంకా దానికి ఆలస్యం చేశారో ఉపాయం చెప్పడానికి, దానివల్ల మేము ఇంకా నష్టపోతాం అన్నారు. దాంతో దేవతలకు కూడా అర్థం కాలేదు ఈ సమస్య ఎలా పరిష్కరించాలో. వీటన్నింటికి మూల కారణంగా ఎక్కడికి వెళ్తారు? అందరూ కలిసి బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళ్ళారు. ఓ మహానుభావ, ఇదిగో భృగుమామ యొక్క చరిత్ర. ఆయన భార్య, ఆ పిల్లాడు పుట్టాడు చమనుడు, ఆ రాక్షసుడు ఎత్తుకుపోయాడు పురోముడు, ఇవన్నీ కలిసి వాళ్ళందరూ బాగానే ఉన్నారు. పోయినవాడు వాడు భస్మమైపోయాడు. భృగు ఏమో పెళ్ళాం బిడ్డలతో ఆనందంగా ఉన్నాడు. ఇంతకీ నష్టపోయింది ఎవరు? మేము. మరి మా బతుకేమిటి అన్నారు వీళ్ళందరూ. సరే, ఓ మహానుభావ, ఆ అగ్ని హోమాలలో ఉండేటువంటి హవ్యకవ్యాలను భుజిస్తూ ఉంటాడు కదా, మరి అతడు సర్వభక్షకుడు ఎలా అవుతాడు అని అడిగితే అప్పుడు అగ్నిహోత్రుడిని పిలిపించాడు ఆ విధాత. ఒరే నాయనా, ఈ లోకాలన్నింటికి కూడా సృష్టికర్తవు నువ్వే కదా, అంతం చేసేవాడవు కూడా నీవే కదా. అంటే అగ్నితేజం వల్ల మాత్రమే మనం గర్భం ధరిస్తాం. అలాగే చివరికి వెళ్ళిపోవడం కూడా ఆయనతో పాటుగానే ఆయన దగ్గరుండి మరీ పట్టుకుపోతాడు. ఇది మనందరికీ తెలిసిందే కదా. అందుకని మొదలు చివర రెండు నువ్వే కదరా నాయన. మరి సమస్త క్రియాకలాపాలు కూడా నీ ద్వారానే కదరా బాబు వెళ్తాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చావేంట్రా బాబు వాళ్ళని అన్నాడు ఆయన. అంటే అన్నిటికీ కూడా నీవే కర్తవు కదా, అసలు నువ్వు ఎందుకు ఇలా మూఢుల్లా మాడావు? మూఢుడు అంటే తెలిసి తెలియనటువంటి జ్ఞానం కలవాడు. నువ్వు లోకంలో సదా పవిత్రుడివి కదా. అగ్ని ఎప్పుడూ కూడా పవిత్రమే, సర్వకాల సర్వావస్థల్లో కూడా, దానికి అంటూ ఉండదు. అందువల్ల ఇలాంటి స్థితిలోకి ఎందుకు తీసుకొచ్చావు ప్రపంచాన్ని? నువ్వు నీ శరీరం అంతటితోనూ కూడా సర్వ భక్షకత్వాన్ని పొందావు. ఓ అగ్నిదేవ, నీ అపానదేశంలో ఉండే జ్వాలలు మాత్రమే సమస్తాన్ని భక్షిస్తాయి. మాంసాన్ని తినేటువంటి నీ శరీర భాగంలో సమస్తాన్ని భక్షిస్తాయి. సూర్యకిరణాల స్పర్శ తగిలినటువంటి సమస్తము కూడా శుచి ఎలా అవుతుందో, నీ వల్ల దగ్ధమైనది ప్రతిదీ కూడా శుచియే అవుతుంది. అగ్ని నీ యొక్క స్వయం ప్రభావం చేత ప్రకటమయ్యేటువంటి పరమతేజ స్వరూపానివి. అందువల్ల నీ స్వీయ ప్రభావం చేత ఆ ఋషి యొక్క శాపాన్ని నిజం చెయ్యి. నీ యందు హోమం చేయబడిన దానిలో దేవతల యొక్క నీ యొక్క భాగాన్ని కూడా నీవు స్వీకరించు. అంటే ఆయన సర్వభక్షకత్వాన్ని విధించాడు భృగువు అగ్నికి. అందువల్ల నీవు దేనినైనా, అంటే అపవిత్రమైన దానిని నీవు తిరివేసినా సరే, నీ జ్వాలల వల్ల ఒక అపవిత్రమైనటువంటి వస్తువు దహించబడితే అది పవిత్రమే అని బ్రహ్మదేవుల వారు ఆ శాపాన్ని అలా వరంగా మార్చాడు ఆయన. అప్పుడు సూతుల వారు మళ్ళా అంటున్నారట, అగ్ని బ్రహ్మదేవుల వారికి నమస్కారం చేశాడు. ఓ పితామహ, నీవు ఎలా చెప్తే అలాగే అని ఒప్పుకున్నాడు ఆయన. దాంతో ఆ పరమేశ్వరు యొక్క ఆజ్ఞను పాటించడానికి వెళ్ళాడు. అనంతరం దేవతలందరూ సంతోషించారు. ఆ దేవతల దగ్గరికి వచ్చినటువంటి ఋషిగణాలు మన బోంట్లము అందరము సంతోషించాం. ఎవరిళ్లలో వాళ్ళకి మళ్ళా అగ్ని యథాతథంగా వెలగడం మొదలెట్టింది. హమ్మయ్య అనుకున్నారు అందరూ కూడా. సకల ప్రాణికోటి కూడా సంతోషించారు ఆ జరిగిన కథ సుఖాంతం అవ్వడం వల్ల. ఈ రీతిగా పూర్వజుడైనటువంటి అగ్నిదేవుడు భృగువు వల్ల శాపం పొందాడు. ఇది అగ్నిశాపానికి సంబంధించినటువంటి విషయం. ఇది
పులోముడు అనేటువంటి రాక్షసుడు నశించడానికి కారణం. ఇదే చ్యవనుడు అనేటువంటి మహానుభావుడు పుట్టడానికి కూడా జరిగినటువంటి ఇతిహాసం కూడా అని ఆ మహానుభావుడైనటువంటి సూతుల వారు ఈ రోజుకి తన యొక్క ఉపన్యాసాన్ని ముగించారు. హరి ఓం తత్సత్.